Go and spread the good news to the ends of the earth. ఫీస్ట్ డే. ఈ రోజున జోజప్ప గారి పండగ గురించి తెలియచేస్తూ ఉండగా ఐ వుడ్ లైక్ టు బిగిన్ విత్ ఎ స్మాల్ ప్రోవర్బ్ కొటేషన్. ఓకే, ఒక సామెత ఉంది. దేవుని యందు ప్రియులారా, ద న్యూ టెస్టమెంట్ ఈజ్ కన్సీల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఓకే, ఐ రిపీట్ వన్స్ అగైన్. ఓకే, మనకు బైబిల్లో పూర్వ నిబంధన, పాత నిబంధన, నూతన నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, రెండు భాగాలు ఉన్నాయి. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క వాక్యం చెప్తుంది. పునీత అగస్టిన్ వారు అంటున్నారు, ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అనగా నూతన నిబంధన పాత నిబంధనలో దాగి ఉంది. పాత నిబంధన ఎప్పుడు అర్థమవుతుంది? నూతన నిబంధన చదివినప్పుడే దాని అసలైన అర్థం ఇందులో మనకు వివరించబడుతుంది. దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ, మన యొక్క దావీదు గొప్ప మేడలో ఉంటున్నాడు. దేవుని యొక్క మందసం ఊరి పొలిమేరల్లో ఉంది, చిన్న గుడారంలో. అరే, నేనేమో పట్టణంలో ఉంటున్నాను, ప్రభు ఊరు బయట ఉంటున్నారు. నేనేమో మేడలో ఉంటున్నాను, ప్రభు టెంట్లో ఉంటున్నారు. ప్రభుని కూడా నా దగ్గర తీసుకొని వచ్చేస్తాను అంటూ దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎద్దుల బండి మీద పట్టుకొని వస్తుంటే ఒకనొక అది ఎద్దుల బండి వెళ్తూ వెళ్తూ గతకల్లో పడి మందసం పడిపోతున్నట్టు అనిపించింది. అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు మందసాన్ని పట్టుకోవడానికి చూస్తాడు. వెంటనే దేవుడు, నువ్వు నన్ను పట్టుకుంటావా అని అక్కడికక్కడ చంపేస్తాడు, అక్కడికక్కడ చచ్చిపోతాడు. అంటే అయోగ్యంగా, అపవిత్రంగా దేవుణ్ణి ముట్టుకున్నవాడు అక్కడే మరణిస్తాడు. ఇది మనకు అక్కడ అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? న్యూ టెస్టమెంట్కి వచ్చేసరికి అమ్మ మరియమ్మే ఆ దివ్య మందసం. జోజప్ప గారు అమ్మ మరియమ్మను వైవాహిక చట్ట ప్రకారం సంసార జీవితం కొరకు ముట్టుకుంటే ఆయన కూడా మరణిస్తాడు. అది ఆయనకు తెలుసు. కనుక ఈ యొక్క ఉదాహరణ బట్టి, ఈ యొక్క సంఘటన బట్టి జోజప్ప గారు ఎప్పుడు ఆ తల్లిని తప్పుగా ముట్టుకొనడానికి అవకాశమే లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక ఉదాహరణ, ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్కి చెప్తున్నాను. ఎలాగండి అంటే, అక్కడ దావీదు భయపడిపోతాడు. అయ్య బాబోయ్, ఈ మందసాన్ని నేను నా ఇంటికి వెళ్తే నేను రోజుకు బోల్డ్ అని తప్పులు చేస్తాను, ప్రభు నన్ను కూడా ఫినిష్ చేస్తారేమో, నా దగ్గర వద్దు ఈ దేవుడు అందాక ఇగో గురువు గారి దగ్గర పెట్టేద్దామని ఒక అర్చకుని ఇంటిలో ఇంట్లో పెట్టేస్తారు. 3 నెలలు అక్కడ దేవుని మందసం ఉంటే ఆ 3 నెలల్లో ఆయన గొప్ప సంపన్నుడు అయిపోతాడు. 3 నెలలు దేవుని మందసం ఒక అర్చకుని దగ్గర ఉంటుంది. దీని అర్థం ఏంటి? మరియ తల్లి ఎలిజబెత్తమ్మ 6వ మాసమున మరియ తల్లి సువార్తను, మంగళవార్తను విని ఎలిజబెత్తమ్మకు సేవ చేయడానికి వెళ్తుంది. అప్పటికే ప్రభు అయిన యేసు మరియ తల్లి గర్భంలో ఉన్నారు. 3 నెలలు అమ్మ మరియమ్మ గర్భములో దైవ కుమారుని ధరిస్తూ ఎలిజబెత్తమ్మ ఇంటిలో ఉంది. అర్చకుడే, జకరియా అర్చకుడే. ఎలాగైతే అక్కడ పాత నిబంధనలో దేవుని మందసం ఒక అర్చకుని ఇంటిలో ఉందో 3 నెలల పాటు, మరియ తల్లి నూతన నిబంధన పేటిక దైవ మందసం జకరియా ఇంట్లో 3 నెలలు ఉంది.
The old New Testament is already in the Old Testament. The Old Testament is revealed, understood in the New Testament. అర్థమవుతుందా ఆ సిమిలారిటీస్? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి. మరి ఈ రోజున జోజప్ప గారి గురించి మనం తెలుసుకోవాలి అంటే, జోజప్ప గారి గురించి ప్రీ షాడో, ఫోర్ షాడోస్ ఏమన్నా ఉన్నాయా? ఫోర్ షాడో అంటే నీడ, షాడో అంటే నీడ. ఈ యొక్క జోజప్ప గారిని మనము పాత నిబంధనలో ఎక్కడైనా చూడొచ్చా? ఉదాహరణకు ఆదాము, యేసు ప్రభు ఎవరండి అంటే నూతన ఆదాము, అవునా కదా? మొదటి ఆదాము పాపము చేశాడు, మరణాన్ని తీసుకొని వచ్చాడు. నూతన ఆదాము యేసు ప్రభు మరణించి జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఆదాము యేసు ప్రభునికి ప్రీ షాడో, ఫోర్ షాడో, నీడ లాంటి వాడు. అదేవిధంగా జోజప్ప గారికి ఎవరైనా ప్రీ షాడోస్, ఫోర్ షాడోస్ ఎవరైనా ఉన్నారా చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, చాలామంది ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈనాటి మనం చూసుకుంటున్నటువంటి యోసేపు, యాకోబు కుమారుడు యోసేపు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పిల్లలు కేటగిజం క్లాస్ వింటున్నారు కదా, చూద్దాం ఎంతవరకు గుర్తుందో. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 12 మంది. ఓకే. ఎంతమంది భార్యలు? ముఖ్యంగా 2, తర్వాత ఇంకా చాలా పని వాళ్ళు ఉంటారు. ఓకే, ముఖ్యంగా 2. వాళ్ళ పేర్లు ఏమిటి? రేచెల్. ఓకే, రేచెల్కి ఎంతమంది పిల్లలు? 2. అందులో మొదటి వాడు యోసేపు. దేవుని యందు ప్రియులారు, బాగానే పనిచేస్తున్నాయి, థ్యాంక్ గాడ్. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడు, యాకోబు కుమారుడు యోసేపు పాత నిబంధనలో. ఓకే, మరి ఇతని ఎవరి కుమారుడు? నూతన నిబంధనలో ఉన్న ఈ జోజప్ప ఎవరి కుమారుడు? అతనిని యోసేపు అందాం. పాత నిబంధనలో ఉన్న జోసెఫ్ని యోసేపు అందాం. నూతన నిబంధనలో ఉన్న యోసేపుని జోజప్ప అందాం, జోసెఫ్. ఓకే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనకు అర్థం అవడం కోసం. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. జోజప్ప తండ్రి ఎవరు? ఎక్కడుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. దేవుని యందు ప్రియులారా, మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరొక యాకోబు అన్నమాట, యాకోబునకు జన్మించింది. ఎంత సిమిలారిటీ, ఎంత! ఓకే, దేవుని యొక్క కృప. ఆ యోసేపు తండ్రి యాకోబే, ఈ యోసేపు తండ్రి యాకోబే. అతని పేరు యోసేపే, ఇతని పేరు యోసేపే. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు. యాకోబుకి 12 మంది పిల్లల్లో యాకోబుకి ఇష్టమైన పిల్లవాడు ఎవడు? యోసేపే కదా. ఎంత ఇష్టం అంటే ఆయనకు ఒక రంగురంగుల అంగీను కూడా కానుగ్గా ఇస్తాడు కదా. దేవుని యందు ప్రియులారా, ఆ 12 మంది పిల్లలలో ఆ తండ్రి యాకోబుకు యోసేపు అంటే చాలా ప్రాణం. ఇక్కడ నూతన నిబంధనలో కూడా పరలోక తండ్రికి ఈ లోకంలో ఎంతమంది లేరు? ఆ మరియకు భర్తగా, ఆ యేసు ప్రభునికి తండ్రిగా. కానీ ఆ పరలోక తండ్రి ఏం చేస్తున్నాడు? ఈ యోసేపునే, జోజప్పనే ఎన్నుకుంటూ ఉన్నాడు. అక్కడ యాకోబుకి ఆ యోసేపు అంటే ఎంత ప్రేమో, పరలోక తండ్రికి ఈ జోజప్ప అంటే చాలా 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 ప్రేమ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వది. 3వది, దేవుని యందు ప్రియులారా, ఇక్కడ యోసేపు అసూయ చెందబడ్డాడు. అవునా? మిగతా 11 మంది, మిగతా 10 మంది అన్నలు, 10 మంది అన్నలు యోసేపు అంటే అసూయ, ఈర్ష్య, చంపేద్దాం అనుకున్నారు. కనుక అతనిని చంపడం ఎందుకని గోతులో పడేశారు. తర్వాత అమ్మి వేశారు, ఐగుప్తుకు పంపించేశారు. ఓకేనా? అసూయ చెందబడ్డాడు, చంపడానికి చూడబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఈ యోసేపు జీవితంలో కూడా హేరోదు అసూయ చెందాడు. నేను కదా రాజును, నూతనంగా జన్మించిన రాజు ఎవడు?
కనుక ఆ రాజు ఉండకూడదు అంటూ ఈ కుటుంబంపై హేరోదు అసూయపడ్డాడు, లేదంటే యేసు ప్రభుపై అసూయపడ్డాడు. ఒకటి, యేసు ప్రభుని చంపేద్దాం అనుకున్నాడు. వాళ్ళేం చేశారు? ఐగుప్తుకు పారిపోయారు. ఈ యోసేపు జీవితంలో ఏమి జరుగుతుందో అసూయ చెందబడ్డాడు, చంపడానికి చూడబడ్డాడు, ఐగుప్తుకు పంపబడ్డాడు. ఈ తిరు కుటుంబంలో కూడా యేసు ప్రభుపై హేరోదు అసూయపడ్డాడు. నూతనంగా జన్మించిన శిశువును చంపాలి, రాజుగా జన్మించిన శిశువును చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. అంతలోకి వాళ్ళు అక్కడి నుంచి ఈ ఐగుప్తుకు పలాయనమయ్యారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక నాలుగవది, ఎటువంటి వయసులో యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు? యవ్వన ప్రాయంలో. తరచుగా మనం జోజప్ప గారి ఫోటో చూస్తే ముసలివాడిలాగా, అవునా, ముసలి తెల్ల ఇంటికి వేసుకొని ఉంటారు కదా, అది కరెక్టా? అపోక్రిపల్ బుక్స్ ప్రకారం అతను ఒక వితంతువు లేదంటే ముసలివాడు అని రాస్తారు. కానీ అపోక్రిపల్ బుక్స్ని క్యాథలిక్ చర్చ్ అక్సెప్ట్ చేయడం లేదు కనుక అది అబద్ధం. ఈ యోసేపు కూడా యవ్వనస్తుడే. మరి ఎందుకు ముసలివాడిగా బొమ్మ వేయబడ్డాడు అంటే, ముసలివాడిగా వేయబడితే తండ్రిలాగా మరియ తల్లిని కూడా చూచుంటాడు. అంటే మరియ తల్లి యొక్క వర్జినిటీ, కన్యత్వాన్ని కాపాడడం కోసం చిత్రకారులు జోజప్ప గారిని ముసలివాడిలాగా బొమ్మ వేసారే కానీ నిజానికి జోజప్ప ముసలివాడు కాదు. ఎందుకని? రాత్రికి రాత్రే లేచి ఐగుప్తుకు వెళ్ళంటే ముసలివాడు వెళ్ళగలడా? ఎప్పుడు ఐగుప్తు బెత్లెహేముకు వెళ్ళమంటే వెళ్ళగలడా? ఆ కష్టాలు భరించగలడా? తల్లి మరియను పోషించగలడా? ముసలివాడైతే, వృద్ధుడైతే కాదు. యోసేపు పాత నిబంధనలో యవ్వన ప్రాయంలోనే పంపబడ్డాడు. జోజప్ప యవ్వన ప్రాయంలోనే తల్లిని స్వీకరించాడు, ఆ కుటుంబ బాధ్యతలను భరించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, ఇక 4 విషయాలు చెప్పాను. నెక్స్ట్ సెట్లోకి వెళ్తున్నాం. మరికొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలకిద్దాం. పాత నిబంధనలో యోసేపుకి అనేక కలలతో దేవుడు మాట్లాడేవాడు, కలల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఏమి కల వచ్చినా అది జరిగి తీరేది, అవునా? ఇక్కడ జోజప్ప గారికి కూడా నిద్రపోతున్నప్పుడు నీ భార్యను స్వీకరించుటకు భయపడవలదు, కలలో వచ్చాడు. లేచి నీవు బిడ్డను తీసుకొని పలాయనమవ్వు, కలలోనే కనిపించారు. మరలా హేరోదు చనిపోయాడు, మరలా వచ్చి నజరేతులో వచ్చి ఉండు, కలలోనే కనిపించాడు. దేవుడు అటు యోసేపుకి కలల ద్వారా మాట్లాడాడు, ఇటు జోజప్పకి కలల ద్వారా మాట్లాడాడు. దేవుని యందు ప్రియులారా, కలలో మాట్లాడిన దేవుని వాక్కును స్వీకరించాడు జోజప్ప. ఇది సిమిలారిటీస్ చూస్తూ ఉన్నాం. ఈ యోసేపులోను ఈ జోజప్పలోను దేవుడు కలల ద్వారా మాట్లాడాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక విషయం, ఈ జోజప్ప ఈ యోసేపు పుతీఫర్ ఇంటిలోకి వెళ్ళాడు. ఎవరింట్లోకి? పుతీఫర్. ఇంకా ఈ పిల్లలకి కథ చెప్పడం తెలియదు. ఇంకా పుతీఫర్ అనే ఒక యజమానికి తన సేవకుడుగా ఉన్నాడు. పుతీఫర్ భార్య యోసేపుని కామించింది. యోసేపు కావాలి అనుకుంటే అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ యొక్క భార్యతో పాపము చేయొచ్చు. కానీ యోసేపు ఆలోచిస్తున్నాడు, ఈమె నా యజమాని భార్య కనుక ఈమెను నేను ముట్టుకొనకూడదు అంటే అక్కడి నుంచి పారిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, యోసేపుకు తెలుసు పుతీఫర్ అనువాడు తన యొక్క యజమాని అని, ఆ భార్య నా భార్య కాదు ఆయన భార్య అని. మరి
జోజప్ప గారికి తెలియదా? ఇదిగో పరిశుద్ధాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది అని ఎప్పుడైతే దేవదూత కలలో చెప్పాడో జోజప్ప గారికి క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఈ తల్లి మరియమ్మ దేవునికి సహచరిని, పరిశుద్ధాత్మ దేవునికి భార్య లాంటిది, పరిశుద్ధాత్మ దేవునికి సహచరిని, నా యజమాని ఆ దేవుడు, నా దేవునికి చెందినటువంటి వ్యక్తి ఈమె అంటూ ఈయన సైతం ఆ తల్లిని తన యజమాని భార్యగా ప్రేమతో, ఆదరముతో, భక్తితో, గౌరవముతో ఆమెను చూచాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యోసేపు తన శరీరమును, తన యొక్క పవిత్రతను కాపాడుతూ ఆమె పవిత్రతను కూడా కాపాడాడు. అర్థమవుతుందా? పుతిఫరు భార్య పవిత్రతను కాపాడాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఇక్కడ మరియ తల్లి జోజప్ప గారి విషయంలో జోజప్ప గారు తన పవిత్రతను కాపాడుకుంటూ అమ్మ మరియమ్మ పవిత్రతను కూడా కాపాడాడు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా జోజప్ప గారి గురించి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు మనకు తెలుస్తున్నాయో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. నెక్స్ట్, ఇప్పుడు మొదట 4 చెప్పాను, ఇప్పుడు మరొక 2 చెప్పాను, ఇంకొక 2 చూద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క జోజప్ప యోసేపు, పాత నిబంధనలోని యోసేపు, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు ఉన్నాడు. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆది కాండము 39వ అధ్యాయము 2వ వచనం. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. చెప్పండి అందరూ, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను. ఓకే, ఏ విధంగా అయితే దేవుడు యోసేపుతో ఉన్నాడంట, మరి జోజప్ప గారి సంగతి ఏంటి? ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు కదా. దేవుడు మనతో ఉన్నాడు అన్న దేవుణ్ణి ఆయన ఎత్తుకుంటున్నాడు, ఆయన ముద్దాడుతున్నాడు, ఆయనతో ఆడుకున్నాడు, ఆయన్ను భుజాల మీద వేసుకొని ప్రపంచం మొత్తం తిరిగాడు. మరి దేవుడు జోజప్ప గారితో లేడా? యోసేపుతో దేవుడు ఉన్నాడు, జోజప్పతో ఇమ్మానువేలని పిలువబడిన దేవుడు ఆయన చేతుల్లో ఉన్నాడు. చక్కని జోజప్ప గారి పండుగ రోజున చాలామంది స్టేటస్లు అయి పెట్టే ఉంటారు. ఒక ఫోటో చాలా బాగుంటుంది, మరి తల్లి నిద్రపోతూ ఉంటుంది. జోజప్ప గారు ఆ యొక్క బొమ్మలో ఆ యొక్క పిక్చర్ ఇలాగుంటుంది, మరి తల్లి నిద్రపోతూ ఉంటుంది చక్కగా. జోజప్ప గారు మరి తల్లి కాళ్ళు దగ్గర కూర్చొని బాలయేసుని ఎత్తుకొని ఆడుకుంటూ ఉంటారు. చూసారా ఎక్కడైనా? ఎంత భాగ్యం జోజప్ప గారిది, ఎంత అదృష్టం జోజప్ప గారిది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడలేదా? నేను పంపిస్తాను మీ అందరికైతే. ఓకే, అక్కడ యోసేపుతో దేవుడు ఉన్నాడు, జోజప్పతో దేవుడు ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, 8వ విషయం చెప్తున్నాను. జోజప్ప దేవుని యందు ప్రియులారా కష్టములో ఉన్నటువంటి యాకోబుకి ఇంకో పేరేంటమ్మా? దేవునితో పెనుగులాడిన మనిషి కదా. పిల్లల్ని అడుగుతున్నాను. ఓకే, దేవునితో పెనుగులాడిన మనిషి యాకోబు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు రాత్రంతా రే తెల్లవారు నన్ను వదిలేరా నాయన అన్నాడా? అప్పుడేమన్నాడు యాకోబు? నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడా? అప్పుడు ఏమని దీవించాడు చెప్పారు ఇప్పుడప్పుడే. నీ పేరు ఏం పేరుని అడిగాడు దేవదూత. నా పేరు యాకోబు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడతారు, నీ పిల్లలందరూ ఇశ్రాయేలులు అంటారు అని చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలుగా పిలువబడిన యాకోబును, ఆ 11 మంది సహోదరులను, ఆ కుటుంబం మొత్తం కరువుతో అల్లాడిపోతుంది, కష్టంలో ఉంది. జోజప్ప వారందరినీ కూడా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ ప్రమాదము నుండి, కరువు నుండి, క్షామము నుండి వారిని కాపాడాడు. ఇక్కడ ఈ జోజప్ప గారి సంగతి ఏంటి? అమ్మ మరియమ్మ యేసు ప్రభు ప్రమాదములో ఉన్నారు, కష్టములో ఉన్నారు. హేరోదు కత్తి పట్టుకుని వస్తున్నాడు,
వాళ్ళ ప్రమాదము నుండి వారిని కాపాడడానికి ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ యాకోబును ఐగుప్తుకు తీసుకొని వచ్చాడు యోసేపు. మరియ తల్లిని నూతన యాకోబు లేదండి, నూతన ఇశ్రాయేల్. యాకోబుని ఏమంటారు? ఇశ్రాయేలు. యేసు ప్రభుని ఏమంటారు తెలుసా? నూతన ఇశ్రాయేలు అంటారు. ఇశ్రాయేలును ఐగుప్తుకు తీసుకుని వెళ్ళాడు యోసేపు. నూతన ఇశ్రాయేలు అయినటువంటి యేసు ప్రభుని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళి అక్కడ కరువు నుండి క్షామము నుండి కాపాడితే ఇక్కడ హేరోదు నుండి మరణము నుండి కాపాడాడు ఈ జోజప్ప. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత అంశం, అక్కడ జోజప్ప గారు చేసిన పని ఏంటమ్మా? ఆ యోసేపు చేసిన పని ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు కరువు, పంటలు బాగా పండాయి. గోధుమ గింజలన్నిటినీ కూడా వాళ్ళు తినేసింది వదిలేసి ఎక్స్ట్రా గింజలన్నిటిని కూడా గిడ్డంగుల్లో దాచాడు. తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తే దాచినటువంటి భోజన గింజలను, ధాన్యపు గింజలను వాళ్ళకిచ్చాడు. వాళ్ళ ఆకలిని తీర్చాడు, వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాడు. పాత నిబంధనలో యోసేపు, అవునా, అతను ధాన్యపు గింజలను దాచాడు. అంటే రొట్టె గింజలను దాచాడు. వారికి రొట్టెనిచ్చాడు, వారికి ఆహారాన్ని ఇచ్చాడు, వారి ప్రాణాలు నిలబెట్టాడు. అవునా కదా? ఇక్కడ జోజప్ప గారు చేసింది ఏంటి? నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అన్నారే, ఆ జీవాహారానికి ధాన్యపు గింజ లాంటి వాడు బాలయేసు. ఆయనే సిలువలో మరణించిన తర్వాత మనకు జీవాహారము, దివ్య సత్ప్రసాదము అవుతూ ఉన్నారు. అంటే మన ఆత్మీయ రొట్టె యేసు ప్రభు. ఆత్మీయ రొట్టెను చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. ఓకే, మన ఆత్మీయ రొట్టెను కాపాడాడు. మన ఆత్మీయ జీవన ఆహారమును, నిత్య జీవాహారమును ఈ యోసేపు మనకు అందించాడు. వారికి ధాన్యపు గింజలను అందించాడు యోసేపు, మనకు నిత్య జీవాహారాన్ని అందిస్తున్నాడు జోజప్ప గారు. అర్థమవుతుందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఆఖరిగా ఒకటి చెప్తాను. అక్కడ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి, ఆది కాండము 41వ అధ్యాయము చదవండి. ఆది కాండము 41వ అధ్యాయము 40వ వచనం నుంచి. ఆది కాండము 41వ అధ్యాయం. నా ఇంటి పెత్తనమంతయు నీదే. నా ప్రజలందరూ నీ మాటకు కట్టుబడి ఉందురు. ఒక్క సింహాసనము మినహా మాత్రమే నేను నీ కంటేను అధికుడను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత చక్కని మాట! ఈ రాజ్యాన్ని మొత్తానికి నీవే అధికారివి. ఇదిగో నేటి నుండి నిన్ను ఐగుప్తు దేశమునకు సర్వాధికారిగా నియమించుచున్నాను అని చెప్పి తన రాజ అంగుళీకమును యోసేపు చేతికి పెట్టెను. దేవుని యందు ప్రియులారా, ఐగుప్తు మొత్తాన్ని ఫరో ఎవరి చేతిలో పెడుతున్నాడు? యోసేపు చేతిలో పెడుతున్నాడు. ఇక్కడ నూతన నిబంధనకు వస్తే సర్వ సృష్టి యేసు ప్రభులో ఇమిడి ఉంది. అవునా కదా? పరలోక తండ్రికున్న సమస్తము ఆ దైవ కుమారుడు, తన ఏకైక కుమారుడు. తన కొరకే సర్వము సృజించబడింది, తన నామములోనే సర్వము సృజించబడింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా పరలోక తండ్రికి ఉన్న సమస్తాన్ని కూడా ఎవరి చేతిలో పెడుతున్నాడు? జోజప్ప గారి చేతిలో పెడుతున్నాడు. ఫరోకున్న సమస్తాన్ని యోసేపు చేతిలో పెడితే పరలోక తండ్రికున్న సమస్తము తన ఏకైక కుమారుణ్ణి, ఆ దివ్య మాతను జోజప్ప గారి చేతిలో పెడుతున్నాడు. అక్కడ వాళ్ళందరూ వచ్చి ఫరో రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఆకలితో అలమటిస్తున్నాం, కరువు తాండవిస్తుంది, తినడానికి ఏమీ లేదు, మమ్మల్ని రక్షించవయ్యా అంటే నా దగ్గరికి రండి అనలేదు. ఏమన్నాడు? గో టు జోసెఫ్, అందరూ యోసేపు దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. ఈరోజు మనం కూడా పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి మమ్మల్ని రక్షించవయ్యా అంటే అని అంటున్నాడు. సమస్తాన్ని కూడా జోజప్ప గారి చేతిలో పెట్టాను. గో టు జోసెఫ్,
మనము జోజప్ప గారిని గౌరవించాలి, జోజప్ప గారిని ప్రేమించాలి, జోజప్ప గారిని అనుసరించాలి, జోజప్పను ప్రార్థించాలి. బికాస్ హీఈస్ ద పేట్రన్ ఫర్ ద ఫ్యామిలీస్. మన కుటుంబాలకు అధిపతి ఆయన, మన కుటుంబాలకు తండ్రి ఆయన, విచారణలకు తండ్రి ఆయన. ఈజ్ ద పేట్రన్ సెయింట్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్. సర్వ శ్రీ సభకు, విశ్వ శ్రీ సభకు ఆయనే పాలక పునీతుడు, ఆయనే పాలక పునీతుడు. అంటే దేవుని యందు ప్రియులారా, పరలోక తండ్రి ఫరో ఏ విధంగా సమస్తాన్ని యోసేపు చేతిలో పెట్టాడో, పరలోక తండ్రి సర్వ ప్రపంచాన్ని, సర్వ అనుగ్రహాలను, సర్వ ఆశీర్వాదాలను తన కుమారుణ్ణి, తన దివ్య మాతను ఆ యోసేపు చేతిలో పెడుతూ ఉన్నారు. ఇంత గొప్పవాడు జోజప్ప, ఇంత గొప్పవాడు పునీత జోజప్ప. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ పండగ రోజున ఇంత గొప్పవాడు కదా, మరి జోజప్ప గారికి ఎవరైనా ఒక దండ తీసుకొని వచ్చారా? అది అంటున్నారు కదా. పోయినసారి కూడా జోజప్ప గారికి ఎవరైనా చిన్న డెకరేషన్ చేశారా? చెప్పండి. అమ్మగారులు పుణ్యమా అని ఈ మాత్రం అన్న డెకరేషన్ ఉంది. థ్యాంక్స్ బి టు గాడ్. చూడండి మీకు ఎంత భక్తో. వచ్చిన 3 సంవత్సరాల బట్టి నేను జోజప్ప గారి గురించి అనేక ప్రసంగాలు చెప్పాను. మీరు చెప్పలేదని, మేము చెబితే చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీ హృదయాల్లో నుంచి రావాలి. రేపొద్దు నేను ఉండను, అప్పుడు ఎవరు చెప్తారు? మీ నుంచి రావాలి. నీకున్న భక్తి ఏదమ్మా? జోజప్ప గారికి నువ్వు ఏ విధంగా నీ ప్రేమను చూపిస్తున్నావు, ఏ విధంగా ఆయన్ను గౌరవిస్తున్నావు? దేవుడు నియమించినటువంటి అధికారి ఆయన, మనకు దేవుడు ఇచ్చిన తండ్రి ఆయన. అటువంటి తండ్రి పట్ల మీరు చూపిన ప్రేమ ఎక్కడ? గౌరవం ఏది? ఏదో వచ్చి ఒక పాట పాడితే సరిపోద్దా? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రోజున ఆ పండగ రోజు ఆ జోజప్ప గారిని ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ సెయింట్, అన్ఫార్చునేట్లీ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సెయింట్ ఆల్సో. మోస్ట్ పవర్ఫుల్ సెయింట్, మోస్ట్ నెగ్లెక్టెడ్ సెయింట్. ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమామయుడో, ఎంత సహాయకారో, అంతగా మనందరం ఆయనను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకా ఎవరు చెప్తుంటే వినా, 2022 సంవత్సరాలు అయిందా ఇప్పుడుకొచ్చి ఏ పరిశుద్ధ పాప గారు కూడా ఒక సంవత్సరాన్ని ఆయన కొరకు కేటాయించలేదంట. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారే ఒక సంవత్సరాన్ని ఆయన కొరకు కేటాయించారంట. అది కూడా ఎంత దేవుని కృప చూడండి. దేవుని యందు ప్రియులారా, అక్కడ ఎప్పుడైతే కేటాయించారో అప్పుడు ప్రపంచమంతా కరోనాతో కొట్టుమిట్టాడుతుంది. కరోనాతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో జోజప్ప గారు మనకు పాలక పునీతుడిగా తల్లి అని శ్రీసభిస్తూ ఆయన సంవత్సరాన్ని కొనియాడుతూ ప్రార్థించమన్నది. జోజప్ప గారి ప్రార్థనా సహాయమే మనందరం ఈ రోజున కాపాడబడ్డామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆయన పండగ రోజున 2 పుణ్యాలు నేర్చుకుందాం. ఒకటి, ఒబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరమునకు విధేయత చూపే వ్యక్తిగా నువ్వు నేను జీవించాలి. ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అమ్మ మరియమ్మ గర్భం ఎక్కడి నుంచి? కన్ఫ్యూజన్లో సైతం దేవుని స్వరాన్ని విన్నాడు. డేంజర్ వచ్చింది, ప్రాణాపాయం, దేవుని స్వరాన్ని విన్నాడు. ఎక్కడ ఐగుప్తులో ఉండాలా, మళ్ళీ నేను నజరేతుకు వెళ్ళాలా, డౌట్లో ఉన్నాడు. అప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. ఇన్ కన్ఫ్యూజన్, ఇన్ ఫియర్, ఇన్ డౌట్, హీ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని అన్ని వేళలా ఆలకించండి. దేవుని స్వరం అంటే వాక్యము ద్వారా మీ ముందు ఉంచబడింది. ఇది దేవుని స్వరమే. దేవుని స్వరాన్ని ఆలకించండి, దేవుని వాక్కుకు విధేయించండి. ఇది ఒక జీవిత పాఠం జోజప్ప గారు మనకు నేర్పుతూ ఉన్నారు. రెండవది సుగుణం, పుణ్యం. ఆ జోజప్ప గారి గురించి మనము నేర్చుకోగలిగింది ఏంటో తెలుసా? హిజ్ లవ్
ఫర్ మదర్ మేరీ అండ్ బేబీ జీసస్. మరియ తల్లిని ఎలా ప్రేమించాలో యోసేపు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభుని ఎలా ప్రేమించాలో యోసేపు నేర్పిస్తున్నాడు. తల్లి బిడ్డలను ప్రేమించాడు, తల్లి బిడ్డలను కాపాడాడు, తల్లి బిడ్డల కోసమే బ్రతికాడు. ఈ రోజున మన రక్షణ కేవలము వీరిద్దరు, ముఖ్యంగా యేసు మరియా. అందుకే యేసు మరియా యోసేపు ఈ తిరు కుటుంబాన్ని మన యొక్క నిత్య సహాయముగా నిలుపుకుంటే ఏ కష్టము, ఏ కరువు, ఏ మరణము, ఏ బాధ మనలను బాధించలేదు. దేవుని యందు ప్రియులారా, తల్లిని ప్రేమించడం, ఆ యొక్క యేసు ప్రభుని ప్రేమించడం మనం జోజప్ప గారి గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే జోజప్ప గారికి ఎప్పుడూ చాయిస్ ఉంది. ఉదాహరణకు ఆమె గర్భం ధరించినప్పుడు ఈ ఆడ చాయిస్, ఆమెను వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఆమెతోనే ఉన్నాడు. గెత్సెమని బెత్లెహేములో సత్రము లేనప్పుడు నాకేంటి కష్టం, మనమేమంటామంటే ఈవిడ కాలు పెట్టింది అంతా దరిద్రమే, అవునా? శకునాలు చూస్తాం కదా, శకునాలు. ఈమె కొత్తగా కోడల పిల్ల వచ్చింది, ఇంట్లో అడుగు పెట్టింది, ఏదో జరిగిందనుకో, అమ్మ ఈవిడ కాలు పెట్టింది అంతా దరిద్రమే అలాగనుకున్నాడా? ఈమెకు సత్రంలో చోటు లేదు, అయినా మరి తల్లిని వదిలి వెళ్ళిపోవచ్చు, నాకెందుకు ఈ గొడవ, ఈ ఘోరం నేను చూడలేనని అప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవుని యందు ప్రియులారా, హేరోదు కత్తి పట్టుకొని వస్తున్నాడు, వీళ్ళతో ఉంటే నేను చస్తానేమో, వదిలేసి వెళ్ళిపోవచ్చు, అప్పుడు వదిలి వెళ్ళలేదు. ప్రాణాపాయ సమయంలో, ఇబ్బందుల వేళల్లో, అనుమానపు వేళల్లో ఆయన వారిని ప్రేమించాడే కానీ వారిని విడిచిపెట్టలేదు. మనము కూడా ఎట్టి సమయంలో, ఎట్టి పరిస్థితుల్లో తల్లి మరియను విడనాడవద్దు, జపమాలను విడనాడవద్దు, యేసయ్యను విడనాడవద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జోజప్ప గారి పండగ ఈ రెండు విషయాలను మనకు నేర్పిస్తూ ఉంది. జోజప్ప గారి ప్రార్థనా సహాయాన్ని పొందుకుంటూ కథోలిక విశ్వాసములో బలపడడానికి, దృఢపడడానికి, ప్రార్థనలో ఎదగడానికి, పరిశుద్ధతలో జీవించడానికి కావలసిన సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.